వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్లో వేగం పెంచి పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 18వ వార్డు సమస్యలపై మంత్రి కోమటిరెడ్డికి విజ్ఞప్తి చేసిన పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పాఠశాల విద్యపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి. రాబోయే కాలంలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రయాణ సమయంలో రోడ్లపై ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్న జిల్లా ఎస్పీ సంతృప్త్ సింగ్. వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్న మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా సూర్యాపేటలో నిరసన ధర్నా. ప్రజలు వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించిన నల్గొండ డీఎస్పీ. భవిష్యత్తుపై ఆశలు ఉంచుకొని జీవితానికి ఒక లక్ష్యమంటూ ఏర్పరచుకోవాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ యశోద. పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ను 15% నుంచి 30% పెంచాలన్న మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, అధికార ప్రతినిధి గౌలి సైదులు. ఘనంగా భక్తాంజనేయ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టినరోజు వేడుకలు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరిన సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్. కౌన్సిలర్ గంటూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని వాసవి కాలనీలో అన్నదాన కార్యక్రమం. హైకోర్టు తీర్పును హర్షిస్తూ ఆర్ కృష్ణయ్య, ఎర్ర సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీసీ నాయకులు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న మోత్కూరి సందీప్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్లో వేగం పెంచి యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేశారు. బుధవారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. బుధవారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్లో వేగం పెంచి యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేశారు. 2015న పవర్ ప్లాంట్ పనులను పునాది పడిందని, 17/10/2015న పనులు మొదలు పెట్టారని, 2020 అక్టోబర్లో 2 యూనిట్లు, 2021న మిగిలిన 3 యూనిట్లు పూర్తి చేయాలని గత ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. అయితే అనుకున్న సమయానికి అందించకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిందని, ప్రాజెక్టును అనుకున్న కాలంలో పూర్తి చేయాలని నాటి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం, నిత్యం సమీక్షలు లేకపోవడం మూలంగా ఆర్థిక భారం పెరిగిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చే నాటికి పవర్ ప్రాజెక్టు అనుమతులు నిరాకరించబడ్డాయని, 50% విదేశీ బొగ్గు, మరో 50% స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఎన్జీటీకి చెప్పారు. కాలక్రమంలో నాటి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడంతో పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఫలితంగా అనుమతులు సస్పెండ్ అయ్యాయని, అప్పుడే ఎన్జీటీకి నాటి ప్రభుత్వం సమాచారం ఇచ్చి ఉంటే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగి ఉండేది కాదని, ఇందిరమ్మ రాజ్యం రాగానే ఎన్జీటీకి రావాల్సిన పబ్లిక్ హియరింగ్ను ఫిబ్రవరి 2024న చేపట్టాం. జూలైలో ఈసీ క్లియరెన్స్ తెచ్చామన్నారు.
अरे मधु कार जिसको प्लान ఇది సార్ ఇప్పుడు మా మంత్రివర్గం ఇలా వచ్చారు. ఇది హెచ్పీ టర్బైన్, ఇది ఐపీ టర్బైన్, ఎల్పీ టర్బైన్, ఇది జనరేటర్ సార్. ఇది బాయిలర్. బాయిలర్లో మనం వాటర్ పంపిస్తాం సార్, హ్యూమన్ రిలయబుల్ వాటర్. ఓకే సార్, అదే థ్యాంక్ యూ సార్. బుధవారం పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్లో వారి నివాసంలో వార్డు సభ్యులతో కలిసి నల్గొండ పట్టణంలోని స్థానిక 18వ వార్డులో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. నల్గొండ పట్టణంలోని స్థానిక 18వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై బుధవారం పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్లో వారి నివాసంలో వార్డు సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా 18వ వార్డు మరియు అలివేలు మంగాపురం కాలనీలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్లు మొదలగు సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్లను పూర్తి చేసి వార్డును పూర్తి దశలో అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, అలివేలు మంగాపురం కాలనీ ప్రెసిడెంట్ దండ వెంకటరామిరెడ్డి, జనరల్ సెక్రటరీ చెనగోని ముత్తయ్య గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గుండపనేని కిషన్ రావు, రేణుక ఎల్లమ్మ గుడి మాజీ చైర్మన్ ప్రెసిడెంట్ ఉగ్గే పూలేందర్, నాగిళ్ల నరసయ్య తదితర కాలనీ పెద్దలు పాల్గొనడం జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ మరియు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి మరియు టీడీఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ గాదె గోపాల్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పాఠశాల విద్యపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించి పాఠశాల విద్యలో రావాల్సిన సంస్కరణల గురించి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి, టీడీఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ గాదె గోపాల్ రెడ్డిలు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పాఠశాల విద్యపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించి పాఠశాల విద్యలో రావాల్సిన సంస్కరణల గురించి విజ్ఞప్తి చేయడం జరిగింది. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా విద్యా వ్యవస్థలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తేవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్ని విద్యా కమిషన్ చైర్మన్గా నియమితులైన ఆకునూరి మురళిని కూడా కలిసి అభినందనలు తెలియజేసి నివేదికలను సమర్పించడం జరిగింది. రాబోయే కాలంలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కొత్తగా పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు సాంబయ్య, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సకాలంలో జీతాలు వస్తలేవన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. కొన్ని వందల ఫోన్లు గతంలో మేము ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం కాబట్టి
ఫోన్ చేస్తున్నారు, ప్రైవేటు దవాఖానాల్లో కనీసం బెడ్ ఇప్పియండి. ఎందుకో పని మీద నేను నిమ్స్ హాస్పిటల్ పోతే కిటకిటలాడుతుంది. ఎన్నడూ అంత జనాన్ని చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఒక గోడలన్నీ కూడా ఫంగస్ వచ్చి, ఇళ్ళకు నీళ్ళు వచ్చి, గుడిసెలు, రేకుల షెడ్లు దుర్గంధపూరితంగా మారిపోయినాయి. మామూలు జ్వరాలు కాకుండా జ్వరాలంటూ వస్తే 15 రోజులు 20 రోజులు లేవస్తలేదు, ముఖాలు లేవలేవు, రాకుండా పోతలేదు. అంటే గ్రామాలే దవాఖాన పాలవుతున్నారు. వరుస పెట్టిపోతుంది, ఇట్లా మునిగి పెట్టినట్టే. ప్రభుత్వం దీని మీద ఎక్కడ కూడా పెద్ద దృష్టి పెట్టట్లేదు. అట్టిగా పేపర్లు రాయించుకోవడం, ఇవాళేదో మేము రిక్రూట్ చేస్తామని చెప్పడం చేస్తుంది తప్ప ఎక్కడ లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు మొన్న ట్రాన్స్ఫర్స్ ఏవైతే చేసిండ్రో, ఎక్కడ పేషెంట్లు అవసరం ఉంటుందో అక్కడ డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి, మిగతా పారామెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇబ్బడిగా చేశారు, ఎట్లా పడితే అట్లే చేశారు. బుధవారం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భాగీరథ గ్రిడ్ పనుల తీరుపై అధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భగీరథ గ్రిడ్ పనులు తీరుపై అధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాములవారి లింగోటం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుండి మునుగోడు నియోజకవర్గానికి జరిగే నీటి సరఫరా జరిగే విధానం, ఎంత మేరకు తాగునీరు సరిపోతుంది, ఇంకా ఎంత అవసరం ఉందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుపల్ మున్సిపాలిటీలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథ తాగునీటి కేటాయింపులు జరగలేదని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి కేటాయింపులు పెంచాలన్నారు. దీనికోసం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో మోటార్ల కెపాసిటీ పెంచాల్సి ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి మిషన్ భగీరథ అధికారులు తీసుకురాగా వెంటనే మోటార్ల కెపాసిటీ పెంచడానికి కావాల్సిన ప్రపోజల్ పంపించాలని అధికారులను ఆదేశించారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, చౌటుపల్ మున్సిపాలిటీలలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, పెరుగుతున్న జనాభాలకు అనుగుణంగా భవిష్యత్తు జనాభాను దృష్టిలో ఉంచుకొని తాగునీటి కేటాయింపులు జరపాలని కోరారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జాతీయ రహదారి 65 పై తేకుమట్ల వద్ద ఖమ్మం వైపు వెళ్లే హైవే జంక్షన్ను రాయినిగూడెం వద్ద యూటర్న్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్స్ ఎస్పీ ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డిఎస్పీ రవి, స్థానిక సిఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ బాలు నాయకులతో కలిసి పరిశీలించారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జాతీయ రహదారి 65 పై టేకుమట్ల వద్ద ఖమ్మం వైపు వెళ్లే హైవే జంక్షన్ను రాయనగూడెం వద్ద యూటర్న్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్స్ జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డిఎస్పీ రవి, స్థానిక సిఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ బాలు నాయక్తో కలిసి పరిశీలించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు యొక్క స్థితిగతులు, లోపాలను పరిశీలించారు. తరచుగా జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలపై చర్చించి నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలను నిరోధించాలని, రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు పోకుండా చూడాలని స్థానిక పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించాలన్నారు. రాంగ్ రూట్లో వాహనాలు నడపవద్దని, రైతులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ రహదారుల సంస్థ, గుత్తేదారు సంస్థ అధికారులతో కలిసి లోపల సవరణపై దృష్టి పెట్టాలి, ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. వాహనదారులు ప్రయాణ సమయంలో రోడ్లపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు, వెనకాల వచ్చే వాహనాలు ముందు వెళ్లే వాహనాలను గమనిస్తూ వెళ్లాలన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లి రోడ్లో ఉన్న శ్రీ సాయినగర్ కాలనీ వాసులు తమ కాలనీలోని వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రతిష్ఠించారు. బుధవారం వినాయకుని వద్ద భక్తులు ఘనంగా పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని అన్నప్రసాదము భక్తులకు పంపిణీ చేసి అనంతరం చైర్మన్ మాట్లాడారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లి రోడ్లో ఉన్న శ్రీ సాయి నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్ఠించారు. బుధవారం వినాయకుని వద్ద భక్తులు ఘనంగా పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొని అన్నప్రసాదం భక్తులకు పంపిణీ చేసి అనంతరం చైర్మన్ మాట్లాడుతూ అన్నదానం మహా గొప్పది. అన్నదానం నా చేతుల మీదుగా జరగడం తనకెంతో సంతోషం కలిగిందన్నారు. అలాగే శ్రీ సాయినగర్ భక్తులని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయినగర్ భక్తులు చింతకింది లక్ష్మయ్య గౌడ్, జయమ్మ, చింతకింది శ్రీనివాస్ గౌడ్, మమత, అన్నదాన ప్రభు, అనంతరం నరసింహ, అనసూయ, బాలగోని మల్లేష్ గౌడ్, వరలక్ష్మి, చిలువేరు సత్యనారాయణ, వాణి, ఏర్పుల అరుణ్ కుమార్, వెన్నెల వేణు యాదవ్, లక్ష్మీ ప్రసన్న, బొంగు ప్రవీణ్, పద్మిని, కృష్ణ, హరికృష్ణ, లావణ్య, నీలిగొండ రఘు, ఉమా, కొండూరు రాజు, రమ్య, అరిగే లింగస్వామి, వాణిశ్రీ, చిలువేరు సైదులు, సరిత, భావనల వెంకటేష్, కవిత, రిటైర్డ్ డిఐజీ శ్రీ అనంత శర్మ, వీరరాజు, శ్రీవాణి, రోడ శ్రీనాథ్, సూరి, వినయశ్రీ, కార్తీక్, సంధ్య, బాల అంజయ్య, వసంత, ఎర్రలింగస్వామి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. బుధవారం గుర్రంపోడు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంఈఓ తరిరాము, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణలతో కలిసి మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం గుర్రంపోడు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంఈఓ తరిరాములు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణలతో కలిసి మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, సత్యనారాయణ, వెంకటరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రైతు బజార్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రైతు బజార్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్స్ తల్లమల్ల హసేన్, మేకా వెంకన్న, ఎర్రమల్ల రాములు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు జరుగుతున్నాయని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని రిజర్వేషన్ని వర్గీకరణ చేయరాదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ కులాల కులగణన వెంటనే చేయాలని, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, పెరిగిన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని, ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ అమలు చేయాలని, బ్లాక్ యాక్ట్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అసైన్మెంట్ భూములు ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు పంపిణీ చేయాలని, అత్యంత వెనుకబడిన కులం వారికి ప్రత్యేక కార్యాచరణ చేసి వారికి సమన్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సూర్యాపేట జిల్లా కన్వీనర్, కో కన్వీనర్స్ వీజాల వేణు బలరాం, అనుమలపూరి జానకిరాములు, పిట్టల భాగ్యమ్మ, బొల్లెద్దు వినయ్, బోయిల అఖిల్, కట్టా సైదులు, కట్ల మురళి, జంగ కరుణాకర్, గాజుల నర్సయ్య, పంగరెక్క సంజయ్, వల్లమల్ల ప్రకాష్, అనుమలపూరి కృష్ణ, తుమ్మకొమ్మ విజయ్, అనుమలపూరి భద్రాచలం తదితరులు పాల్గొన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని గణపతి విగ్రహాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పాల్గొని మాట్లాడారు.
బుధవారం నల్గొండ పట్టణంలోనే గణపతి విగ్రహాల నిర్వాహకులతో పోలీస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పాల్గొని మాట్లాడుతూ విగ్రహాల ఊరేగింపు వాహనాలు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బాణసంచా కాల్చరాదని పోలీస్ వారు ఇచ్చే సూచనలు పాటించాలని కోరారు. నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయాన్ని కాపాడే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డేనియల్, 1 టౌన్ 2 టౌన్ ఎస్ఐలు, గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి సూర్య సంపత్, కోశాధికారి అభిలాష్, సభ్యులు శ్రీనివాస్, రామకృష్ణ, మాతంగి అమర్, రమేష్, నరసింహ, విగ్రహ నిర్వాహకులు పాల్గొన్నారు. జై 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 భారత్ మాతా జై జై ఎస్పీ గారు వల్లభలో చూడడం జరిగింది. దాంట్లో మనం నిర్ణయించిన అంశాలు ఏంటంటే మొట్టమొదటిగా ఉత్సవ సమితి మన సంపదలు ఉన్న జీవితాంతం ఆ కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది. ఉత్సవ కమిటీ కూడా ఇబ్బంది అరేమాలు చేసే కార్యక్రమంలో ఒక అపశృతి జరిగిందని మనం కూడా అందరం బాధపడాల్సి వస్తుంది. దయచేసి నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు, కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉన్నాం. అందరం కూడా శ్రద్ధపడి ఈ 9 రోజుల కార్యక్రమాలు బాలగంగాధర్ తిలక్ గారు ఏ ఆశయంతో ఏర్పాటు చేసినో 1893లో గణేష్ వినాయక చవితి ఉత్సవాలు కార్యక్రమాలన్నీ 1993లో బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర పోరాటంలో ఈ దేశ స్వాతంత్ర్యం కోసం హిందువులందరినీ ఒక తాడి మీద తీసుకురావడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎంతమందికి మనకి ఈ విషయం తెలియదో కానీ ఆయన ఆశయం సరిగ్గా అమలు కావట్లేదు. మనం గడప లోపట్టే మన కులాలు ఎవరి కులం ఉన్నా కూడా గడప లోపట్టే దయచేసి శ్రద్ధగా వినండి. మనము గడప దాటి అంటే ప్రతి ఒక్కరు కూడా హిందువులు, అందరూ హిందువులు అనే విషయం గుర్తుంచుకోవాలా. ఈ నవరాత్రి ఉత్సవాలు మనమందరం కూడా ఘనంగా జరుపుకుందాం. అక్కడ కొద్దిమంది ఆకలాయలు బీజేపీ పెట్టి అధికారులు సూచిస్తున్నారు. దయచేసి ఉత్సవ సమితి కూడా చెబుతుంది, దయచేసి వాటిని పాటించండి. సినిమా పాటలు వెళ్ళకండి. చికెన్లో 1 టౌన్ అండ్ 2 టౌన్ సిఐలు వరసరెడ్డి, డేనియల్, అదేవిధంగా మా సిఐ గారు కాంత్ కుమార్, నాగరాజు ఎస్ఐ రోడ్డు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్నటువంటి మన గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ కర్నాటి విజయ్ కుమార్ గారు, సెక్రటరీ సంపత్ గారు మరియు ట్రెజరర్ గారు, అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు మరియు ముఖ్యంగా ఆర్గనైజర్స్ ఎవరైతే ఈ గణేష్ మండప నిర్వాహకులందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారం, సుస్వాగతం. మీ అందరూ తెలుసు, ఇది మనం 7th నాడు ప్రారంభించాము. 16th నాడు గణేష్ శోభయాత్ర ఉంటుంది మన నల్గొండ పట్టణంలో. వీటి గురించి ఒక్కరి ప్రధాని చెప్పారు. లోకమాన్య బాలగంగాధర్ మన జాతీయ ఐక్యత గురించి ఈ బంధాన్ని ఎన్నుకోవడం జరిగింది. మహాత్మాగాంధీ ఏదైతే శాంతియుతంగా స్వాతంత్ర్యాన్ని చూశాడో, మేధావి సుభాష్ చంద్ర ఆజాద్ హిందూ భవన్ స్థాపించి ఆయన పరంగా స్వాతంత్రాన్ని తేవడానికి ప్రయత్నం చేసిందో, అందులోనే జాతీయ స్ఫూర్తి కలిగించాలంటే ఆ రోజుల్లో బాలగంగాధర్ గారు గణేష్ ఉత్సవాలు మంచి బాగుంటాయని ఉద్దేశంతో వాటిని ముంబైలో ప్రారంభించడం జరిగింది. అక్కడ నుంచి దేశవ్యాప్తంగా ఇది అందరూ ఆచరించి మనలో
స్వాతంత్రం సాధించడానికి ఇది ఒక ముఖ్యమైన ఆయుధంగా ఉపయోగపడే రోజుల్లో దాని బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఆత్మహత్య నివారణ వారోత్సవం కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ యశోద పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆత్మహత్య నివారణ వారోత్సవం కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ యశోద పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఫెయిల్ అయినాము అని ఆత్మహత్యలు చేసుకోరాదని, జీవితం ఎంతో విలువైనదని, చదువు ద్వారా భవిష్యత్తు దొరుకుతుంది కానీ చదువు మాత్రమే భవిష్యత్తు కాదని, జీవించడానికి అనేక మార్గాలు ఉన్నాయని తెలియజేశారు. భవిష్యత్తుపై ఆశలు ఉంచుకొని జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకోవాలని, ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని, ఉన్నత శిఖరాలను అధిరోహించి యువత ముందుకు వెళ్లాలని తెలియజేశారు. చిన్న చిన్న విషయాలకు ఇంట్లో నుంచి పారిపోవడము, ఆత్మహత్యలు చేసుకోవడం చేయరాదని, ఏదైనా సమస్యలు ఉంటే అమ్మా నాన్నలతో, మిత్రులతో, శ్రేయోభిలాషులతో, ఉపాధ్యాయులతో పంచుకొని దృఢంగా ధైర్యంగా జీవితం కొనసాగించాలని, అలాంటి సమస్యలు ఏమన్నా టోల్ ఫ్రీ నంబర్ 14416కి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా పిఓఎన్సిడి డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మీకు సహాయం చేయడానికి ఆశా కార్యకర్తలు ఉన్నారని, మీకు ఎలాంటి మానసిక ఆందోళన ఉన్నా వారిని సంప్రదించి వారి ద్వారా పరిష్కారం పొందగలరని, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అదేవిధంగా డాక్టర్ ప్రీతి స్వరూప్ సైకియాట్రిస్ట్ మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైనదని, చదువులో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోరాదని, ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వారి లక్షణాలు ముందుగా ఆత్మహత్యల గురించి తెలుసుకోవడం, పురుగుల మందు దగ్గర పెట్టుకోవడం, అందరికీ దూరంగా ఉండడం, బతకడానికి ఇంకేముందని బతుకు మీద విరక్తి చెందడం, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించక జీవితంపై విరక్తి పొందడం, భార్యాభర్తల కొట్లాట ఆత్మహత్యలకు దారి తీయడం, చిన్న చిన్న విషయాలకు తగులాడడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటి ఏ సమస్యలున్నా ఆత్మహత్యలు చేసుకోవద్దని 14416కు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయగలరని, లేదా జిల్లా ఆసుపత్రి భువనగిరిలో తాను ఉంటానని, తనని దగ్గరికి వచ్చి నేరుగా కలిసి మీ సమస్యను వివరించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పాపిరెడ్డి, సిబ్బంది హెచ్ఈ సాయిరెడ్డి, హెచ్ఈ వసంత, హెచ్ఈఓ ఇస్తారి, శివ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ చేరుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక డీఓ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ చేరుకొని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో రామ్లీలా మైదానం వద్ద ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, బీఎస్పీ చీఫ్ బెహన్జీ, మాయావతిలు వర్గీకరణకు వ్యతిరేకంగా
క్రిమిలేయర్కు వ్యతిరేకంగా వారు బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా దానికి మద్దతుగా ర్యాలీ చేపట్టి నిరసనలు తెలిపి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ జడ్జిమెంట్ మనువాదుల జడ్జిమెంట్ అని, పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ను 15% నుంచి 30% పెంచి ఎస్సీ కులగణన చేసి ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎంపర్సల్ డేటా లేకుండా రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఉందని, క్రిమిలేయర్ని సమస్యను తీసుకువచ్చే భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తివేయాలనే కుట్రలో భాగమే క్రిమిలేయర్ అని అన్నారు. దళితులకు మున్సిపాలిటీలలో సఫాయి కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తికి జాబ్ వస్తే 2 తరాల వరకు రిజర్వేషన్లు ఉండకుండా ఈ క్రిమిలేయర్ పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాలలు తక్కువ లేరని, మాలమాదిగలు సమానంగా ఉన్నారని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెనక్కి తీసుకునేంత వరకు మాలల పోరాటం ఆగదని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనక్కి తీసుకోవాలని, లేనిచో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, తాళ్లపల్లి సురేష్, గండమల్ల జానయ్య, నాగటి జోసెఫ్, ఏకుల సురేష్, నాగిల మారయ్య, చిలగమల్ల యాదగిరి, గండమల్ల విఘ్నేష్, గండమల్ల శ్రీనివాస్, నాగిల్ల మారయ్య, మెరుగుమల్ల భిక్షం, పెరుమల్ల ప్రమోద్, బొల్లు సైదులు, మేడ సైదులు, కొల్లిపల్లి మురళి, కొల్లి ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. క్రిమిలేయర్ దాని మీద ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ దాని మీద ఈరోజు పెద్ద బయట సభ నడుస్తుంది. దానికి అనుబంధంగా ఈరోజు మేము అన్ని కలెక్టరేట్లో 2 రాష్ట్రాలలో అందరికీ ఒక అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ మొత్తం కార్యాలయంలో ఒక పాదయాత్ర చేస్తూ ఒక తమకు రిప్రజెంటేషన్ చేసాం. ఎంపర్కల్ డేటా ఏమని అడుగుతున్నాం. మేము ఏ కులాలు ఎక్కువ ఫలాలు తీసుకునే విద్య, ఉద్యోగ, రాజకీయంగా కార్పొరేషన్ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీలు వార్డు మెంబర్లు కానీ, ఇట్లాంటి రాజకీయ పదవులు ఎవరు ఎక్కువ అనుభవించారు, ఉపకులాలు ఎక్కువ వర్తిస్తుందా, మాలమాదిగలు ఎక్కువ వర్తిస్తుందా, ఎంపర్కల్ డేటా లేకుండా చేయొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్ కట్గా ఇచ్చేవాడు. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇమీడియట్ చేస్తానన్నాడు. మేము మళ్ళీ పోయి కలిసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాం. సబ్ కమిటీ చేశారు. దాని మీద సుప్రీంకోర్టు జడ్జిలను కూడా కొంతమంది తీసుకోవాలన్నా, లేకుంటే రిటైర్డ్ జడ్జిలను తీసుకొని ఆ సబ్ కమిటీల వాళ్ళని ఇన్వాల్వ్ చేయమని చెప్పాము. ఎంపర్కల్ డేటా లేకుండా ఏది కూడా నోటిఫికేషన్ ఏది కూడా ఏబిసిడి క్యాలిక్యులేషన్ చేయొద్దు అని చెప్పి దానికి నిరసనగా మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఇంక్లూడ్ అయ్యారు. మొత్తం 100 మంది దాకా రిపిటిషన్ కూడా వేసాము. దీన్ని ప్రభుత్వానికి తమ ద్వారా లెటర్ పంపాలని కోరుతాము. భారత రాజ్యాంగం వదిలాలి, మాలల ఐక్యత వదిలాలి, మాలల ఐక్యత వదిలాలి. వర్గీకరణ మాకొద్దు. వర్గీకరణ మాకొద్దు.
బుధవారం నల్గొండ పట్టణంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు నేలపట్ల రమేష్, భక్తాంజనేయ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు నేలపట్ల రమేష్, భక్తాంజనేయ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, బీసీ సంఘం సభ్యులు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కంది సూర్యనారాయణ, మామిడాల లింగయ్య, నాయి టౌన్ అధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, సీనియర్ ఉపాధ్యక్షులు బీవీ సంక్షేమ సంఘం గుండా కోటప్ప, ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం దుగ్గ్యాల లక్ష్మీనారాయణ, నాగెల్లి మధు, నాయి చింతకుంట్ల చంద్రం, నాయి దుగ్గ్యాల గణేష్, సిగిలంబట్ల అనిల్, రాంబాబు, నల్ల మధు యాదవ్, జిల్లా అధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాయ బ్రాహ్మణ సేవా సంఘం బిల్డింగ్లో నాయ సంఘీయులు మరియు బీసీ సంక్షేమ సంఘం సంఘీయులు అందరూ కలిసి వచ్చి నా జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ నా పుట్టినరోజు వేడుకలు చాలా అద్భుతంగా చేసినందుకు వారికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు మా సోదరుడు నేలపట్ల రమేష్ గారిది పుట్టినరోజు కూడా ఈ రోజే కాబట్టి వారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారిని కూడా వచ్చి పుట్టినరోజు వేడుకలు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాయి బ్రాహ్మణ సంఘం రమేష్ గారు, ఆయన పుట్టినరోజు ఈరోజు నిజంగా చాలా శుభదినం. మరి రమేష్ గారు జిల్లాలో అన్ని విధాలైనట్టుకు మరి నాయి బ్రాహ్మణులకు ఎంతో సేవ చేస్తున్నారు. అదేవిధంగా మరి బీసీ సంఘానికి కూడా వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఇంకా అభివృద్ధి చెందాలి. వారు కూడా ఏంటంటే మా నాయి బ్రాహ్మణ దాంట్లో ఒక ఎమ్మెల్యే ఈరోజు నేలపట్ల సత్యనారాయణ గారు బీసీ సంఘం జనరల్ సెక్రటరీ గారి ఇవాళ 67వ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. మరి వారు నిజంగా స్నేహశీలి, నిరారంభ జీవి, మరి అజాత శత్రువు, వారికి శత్రువు అనే వ్యక్తి లేడు. మరి అలాంటి స్నేహశీలి అయిన నేలపట్ల సత్యనారాయణ గారికి 100 పైన సుఖ సంతోషాలు జీవనం గడపాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై దేశీ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో ఈరోజు నాయి సోదరులతో కలిసి జన్మదిన వేడుకలను సత్యనారాయణ సార్ మా రెండు కలిపి ఇక్కడ చేయడం జరిగింది. వారికి కూడా ఈరోజు పుట్టినరోజు అంటే వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసిన ప్రతి ఒక్కరికి, ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ సార్ గారికి మరియు నేలపట్ల రమేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సూర్యాపేట పట్టణ ప్రజలు వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిమజ్జనం కార్యక్రమంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా
ఊరేగింపులు నిర్వహించాలని సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డులో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద సుమన్ మెడికల్, యామ ప్రభాకర్ మరియు పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ పూజ కార్యక్రమంలో కక్కిరేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలు వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిమజ్జన కార్యక్రమంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఊరేగింపు నిర్వహించాలని సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోనే 44వ వార్డులో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద సుమన్ మెడికల్, యామ ప్రభాకర్ మరియు పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ పూజ కార్యక్రమంలో కక్కిరేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలలో స్థానిక పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నవరాత్రి ఉత్సవాలను కమిటీ చైర్మన్ వీరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల్లో అన్నదానం మహాదానమని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం 45వ వార్డులోని వాసవి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజులో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సూర్యాపేటలోని 45వ వార్డులోని వాసవి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5 రోజులలో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ప్రారంభించి మాట్లాడారు. వినాయకుని ఆశీస్సులు, కరుణ కటాక్షాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. గత 10 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1000 మందికి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులు నల్లపాటి రమేష్, యామ రవి, గుండా శంకర్, నవీన్, సందీప్, కుక్కడపు భిక్షం, ఇస్మాయిల్, శిరీష, అనురాధ, అనుష, రాధిక, గణేష్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేడు మన సూర్యాపేట 45వ వార్డ్ విద్యానగర్ వాసవి కాలనీలో అత్యంత ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు 5వ రోజు పురస్కరించుకొని స్థానిక విద్యానగర్ వాసులందరూ, వాసవి కాలనీ పెద్దలంతా కలిసికట్టుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మమ్మల్ని ఈ అన్నదాతగా మమ్మల్ని వాళ్ళు అడిగినందుకు గాను నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మనకున్న దాంట్లో పేదలకి అన్నదానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి వారు అడిగిన వెంటనే నేను ఒప్పుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఈ వాసవి కాలనీది మహిళలు, పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమమే కాకుండా ఈ నవరాత్రోత్సవాలు వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిగా దేవునికి వాళ్ళు పూజలు చేస్తూ ఇక్కడ కుంకుమ పూజ, అభిషేకం, అన్నదానం, డైలీ పూజలు, ఈ విధంగా కాలనీలో ఉన్నటువంటి ఒక 20 నుంచి 30 కుటుంబాలు టైంకి వచ్చి వారు ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. మేము చూస్తున్నాము. ఇది ఈ వార్డులో కల్లా మాకు నచ్చినటువంటి ఈ యొక్క ఇష్టమైన గల్లీగా వాసవి కాలనీని మేము అభివర్ణిస్తాము. ఇక్కడున్న వాళ్ళు ఎంతో ప్రేమపూర్వకంగా, వాళ్ళు మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు అందరితోటి.
మరియు దేవుడు వీళ్ళందరినీ కూడా ఎల్లవేళ్ళ అష్టాశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ దాదాపు 1000 మందికి భోజనాన్ని సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వెరైటీస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా అందరూ నెట్టుకోకుండా గుంపులుగా రాకుండా పద్ధతిగా లైన్లో వచ్చి మీరు అన్నదానం స్వీకరించి ఇక్కడ పెట్టిన చేతులందరినీ మీరు కూడా ఆశీర్వదించాల్సిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏ పదార్థము వేస్ట్ కానియవద్దు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి పదార్థం వేస్ట్ కానియకండి. మీకు అవసరం ఉన్నంత మాత్రమే పెట్టుకోండి. మిగతా మీకు అవసరం లేకుండా ఎక్కువ పెట్టుకొని మిగతా వారికి లేకుండా చేయకండి. ఎందుకంటే మనం అవసరం ఉన్నంత పెట్టుకుంటే మిగతా వారికి మనం ఇంకొక 10 మందికి అన్నదానం మిగుల్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చి అన్నదాతల్ని మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కలిసికట్టుగా పిల్ల చెల్ల పెద్ద ముసలి ముతక ఎవరున్నా కూడా ఆడపడుచులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ శోభాయాత్రలో పాల్గొని అందరూ కూడా మన యొక్క 45వ వార్డు పేరును మీరు నిలబెడతారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి గంటకి పావని కౌన్సిలర్ గారిని మాట్లాడినగా తెలియజేస్తున్నాం. మన 45వ వార్డు వాసవి కాలనీలో ఈరోజు 5వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అన్నదాతగా మేము వ్యవహరిస్తున్నాము. మా వార్డులో ఎక్కువ వినాయకుని నిలబెట్టడం కంటే ఎక్కువ మేము అన్నదానం చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. ఎందుకంటే అన్ని దానాలలో కన్నా అన్నదానం విన్నా అన్నారు మన పెద్దలు. అందుకోసం అని చెప్పి మేము ఎక్కడ పెట్టినా కూడా ఎక్కువ శాతం అన్నదానం ఇస్తాం. అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి 4 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో దేవుని సాగనంపుతూ నిమజ్జనం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే ఎవరు కూడా తోసుకోకుండా సమన్వయం పాటించి ప్రశాంతంగా ఇక్కడ పెట్టినటువంటి అన్నదానాన్ని స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. సమగ్ర కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేయగా 3 నెలల్లో కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం నల్గొండలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్ పూలే విగ్రహం దగ్గర హైకోర్టు తీర్పును హర్షిస్తూ ఆర్ కృష్ణయ్య, ఎర్ర సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణలు మాట్లాడారు. సమగ్ర కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేయగా 3 నెలల్లో కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం నల్గొండలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్ పూలే విగ్రహం దగ్గర హైకోర్టు తీర్పును హర్షిస్తూ ఆర్ కృష్ణయ్య, ఎర్ర సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ 2018లో అప్పటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గించడంతో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ కోర్టులో రిట్ పిటిషన్ చేయడం జరిగిందని, ఇన్ని సంవత్సరాల అనంతరం నిన్న హైకోర్టు సమగ్ర కులగణన జరిపి బీసీ కులాల లెక్కలు తేల్చాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మోనాసా ప్రసన్న కుమార్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వెంకన్న యాదవ్, జిల్లా కార్యదర్శి వీరమల్ల నాగరాజు గౌడ్, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్, భరత్ యాదవ్, వల్ల కీర్తి శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు సదాశివ, షట్టు యాదగిరి, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం రమేష్ యాదవ్, కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు బొజ్జ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం
పోయి చూడ పోసుకుంటున్నా జనగణనలో కులగణన ఏర్పాటు చేయాలని కోర్టు తీర్పు ఇవ్వడం, దానికి అహోరాత్రు శ్రమించినటువంటి ఎర్రం సత్యం గారికి మరియు ఈ యొక్క ఆర్ కృష్ణయ్య గారికి పాలతో అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం వెంబటే కన్ను తెరిచి ఈ యొక్క కోర్టు తీర్పుని వెంబటే ముందుకు తీసుకుపోయి కులగణనలో జనగణనలో కులగణన అన్నీ కలిపేసి కూడా క్లియర్ చేయవలసిన బాధ్యత ఉన్నది. ఆ తర్వాతనే ఒక స్థానిక ఎలక్షన్లు అన్నీ కూడా జరపాలని కోరుకుంటూ ఈ యొక్క మరొకసారి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి ఒక్కడే బీసీలకు తగు న్యాయం చేయాలని కోరుకుంటూ, అదే రకంగా మళ్ళీ జనగణన కులగణన వెంబటే చేపట్టి తప్పున పరిష్కారం చేసి ఆ లెక్కలను చేసేసి దాని జనగణన లెక్క ప్రకారంగా ఈ యొక్క స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. నిన్న హైకోర్టు బీసీ జనగణనలో కులగణన ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారు 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దాని సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ హైకోర్టు లాయర్ను కూడా పెట్టకుండా కాలయాపన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు 50 సంవత్సరాల పోరాటంలో ఉన్నటువంటి జనగణనలో కులగణన కావాలని గత 10 సంవత్సరాలుగా ఏకధాటిగా ఉద్యమం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఎర్ర సత్యనారాయణ గారు పిటిషన్ వేసి ఈ హైకోర్టు కూడా స్వాగతించడాన్ని మేము నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జీవిత కాలమంతా కూడా బీసీలకు న్యాయం జరగాలని, అది రాజకీయంగా జరగాలి, చట్టసభల్లో వీళ్ళకి ఉన్నత స్థానం కల్పించాలి. మేమెంతో మాకంత లెక్క బీసీలకి 100% ప్రకారంగా చట్టసభలో కల్పించాలని మన జీవితకాలం పోరాటం చేసిండు. అందులో భాగంగానే రాష్ట్ర నాయకులైన ఎర్ర సత్యనారాయణ గారు గతంలో ఇచ్చిన రిట్ పిటిషన్కి ఈ మధ్య కోర్టు తీర్పిచ్చినందుకు ఆ తీర్పుకు మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వం కాలయాపన చేసిన కాకుండా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారంగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ విధంగా మనకి కోర్టు ఆదేశాలు ఇచ్చినందుకు వాళ్ళకి స్వాగతిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ కాలయాపన చేయకుండా 2019లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలు ఎర్ర సత్యనారాయణ గారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ని రోజులకు ఇవాళ కోర్టు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం 3 నెలలలో బీసీలలో కులంలో జనాలలో కులగణనని చెప్పి జనాభా ఎంత ఉన్నదో బహిర్గతం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పోరాటాన్ని మొదటి నుంచి చేపట్టిన టైగర్ ఆర్ కృష్ణయ్య గారికి ఈ నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం విభాగం నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వారోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని అమరులైన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కట్కూరి రామచంద్రారెడ్డి, సుశీలాదేవి విగ్రహాలకు పోరాటంలో అమరులైన కోళ్ల కిషన్, బండ్రు నరసింహులు, యాదగిరి రెడ్డి, కర్రె మల్లయ్య అమరవీరులందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని అమరులైన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి,
కటుకూరి రామచంద్రారెడ్డి, సుశీలాదేవి విగ్రహాలకు పోరాటంలో అమరులైన కోళ్ల కిషన్, బండ్రు నరసింహులు, యాదగిరి రెడ్డి, కర్రె మల్లయ్య అమరవీరులందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు భూమి కొరకు, భుక్తి కొరకు, తెలంగాణ విముక్తి కొరకు జరిగిన పోరాటంలో అమరులైన వారు పోరాటం చేశారని, పోరాట స్ఫూర్తి త్యాగాలను ఈ ప్రభుత్వం గుర్తించి పాఠ్య పుస్తకాల్లో పొందుపరచారని, వారి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఆయిలి సత్తయ్య, కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, కామ్రేడ్ కళ్యాణ్ కృష్ణ, పల్లె శ్రీను, వడ్డు ఆంజనేయులు, బండి జంగమ్మ, చౌడబోయిన పరశురాములు, దారవోతుల పోతు ప్రవీణ్, కొండబోయిన రవి, మాటూరి జానమ్మ, భాగ్యమ్మ, హేమలత, సరళ, నర్సమ్మ, మహేందర్, రాంగోపాల్ రెడ్డి, సరిత, రేణుక, నవనీత, గీత, గోవింద స్వామి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్, 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 జిందాబాద్. ఇవాళ అనేది ఖచ్చితంగా మేము మాట్లాడుకొని రాబోయే రోజుల్లో ఈ పేద ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం నడవాలి. ఇప్పుడే మా జిల్లా కార్యదర్శి గారు చెప్పాడు, ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం లెక్క చేస్తే మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం వెనుకబడ తప్పదు, ఈ ప్రభుత్వాన్ని ఎదురుగా తప్పదు, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్ట తప్పదు. ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు, బీఎల్ఏ గారు మేము ఖచ్చితంగా బలపరిచినాం, మా ఓట్లు వేపించినాం, గ్రామాల ప్రజలందరూ కూడా ఏకం చేసినాం. పోయిన సర్కారును ఖచ్చితంగా గద్దె దించినాం, మిమ్మల్ని గద్దె మీద ఎక్కించినాం. మీరు పేదవాళ్లకు న్యాయం చేయాలి, ఈ పేదవాళ్ళని పట్టించుకోవాలి. నిన్నగాక మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఇంటి స్థలాలు లేని వాళ్ళందరం పోతే ఎంఆర్ఓ గారు అంటా ఉన్నాడు, మాకు ప్రభుత్వం ఏం సూచన లేదని చెప్తా ఉన్నాడు. ప్రభుత్వం సూచన కాదు, ఖబర్దార్, ప్రభుత్వం సూచన కాదు. ఇక్కడ మంటలు మండుతా ఉన్నారు, అద్దెకుండి కిరాయి కట్టలేకపోతా ఉన్నారు. ఒక పక్క వర్షాలు, ఒక పక్క జరాలు, ఒక పక్క ఇబ్బందులు, మరొక పక్క మలేరియా జనాలు వచ్చి సస్తా ఉంటే జనాలు మీరు వచ్చి పోటీ వల్ల దిగి వెళ్ళిపోవడం కారణం కాదని చెప్తా ఉన్నాం. రాంగోపాల్ రెడ్డి, ఈ పేదవాళ్ళు ఎక్కడుంటే ఉద్యమాలు ఎక్కడుంటాయి? మీరందరూ కూడా ఇది ఆలోచించాలి, ఈ ప్రయత్నం చేయాలి. ఈ యొక్క సరైన ఆలోచన నుండి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలకు జేజేలు పలుకుతారు. లేకపోతే అదే వడివడిలో అడుగుతా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఏమడుతా ఉన్నారు? మీరు పోరు నడిపిండు, మీరు నడిపిండు, అయ్యో వీరులారా మీకు లాల్ సలాం, సురులారా మీకు లాల్ సలాం, అన్నలారా మీకు లాల్ సలాం, అమరులారా మీకు లాల్ సలాం. నాడు భూమి కోసం, భక్తి కోసం, విద్యుత్ చాకరి విముక్తి కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమరవీరులను తలుచుకుంటూ ఈనాడు మా జిల్లాలో ఉన్నటువంటి అమరవీరులకు, అమరవీరులు చాలా త్యాగాలు, పోరాటాలు ఎన్నో చేసి వారి జ్ఞాపకార్థాలు వారు ఇంకా కూడా ప్రతి సంవత్సరము కూడా ఇప్పటికైనా 76 సంవత్సరాలు కొనసాగిన అమరవీరులకి ఈ రోజు నుంచి 17 వరకు కూడా ఊరేగింపు చేసి ధర్నాలు చేయటం కాదు, ఆనాడు గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా నాయకత్వాలు అక్కడ గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసుకొని పనిచేసినటువంటి సందర్భాలు. ఇట్లా ఈ రకంగా నిజాం వ్యతిరేక పరిపాలన పూర్తిగా ఒక రాక్షస పరిపాలన కొనసాగించింది. దానికి వ్యతిరేకంగా అక్కడ ఏం చేయాలో ఎవరికి అర్థం కాక అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ భావాజాలం ఉన్న కామ్రేడ్స్ అంతా కూడా మగ్గుం బోయినిద్దరు గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, రావి నారాయణరెడ్డి గారు అనేక మంది దీని మీద ఒక ప్రత్యక్షంగా సమావేశం చేసి నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని మనం కొనసాగించకపోతే ప్రజలు బతకరని ఆనాడు నిర్ణయం చేశారు. మొదటి మహాసభ మీరు తులుపూరులో జరిగింది. చారిత్రాత్మకమైన అక్కడ ఆ కాలంలో కూడా తెలంగాణ నిజాం వ్యతిరేక ఉద్యమంలో అనేక మంది
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాయకులు మోత్కూరి సందీప్, గండూరి రమేష్, పోలగాని బాలుగౌడ్, అర్రూరి శివ, మట్టరాజు యాదవ్, దంతాల ప్రదీప్ నాయుడు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఆర్డీఓ కార్యాలయం సమీపంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాయకులు మోత్కూరి సందీప్, గండూరి రమేష్, పోలగాని బాలుగౌడ్, అరూరి శివ, మట్టరాజు యాదవ్, దంతాల ప్రదీప్ నాయుడు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. విఘ్నాలను తొలగించే వినాయకుడు ప్రజలందరికీ సుఖ సంతోషాలతో పాటు అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా కరుణించాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ ఏరియాలో 5వ వార్షికోత్సవంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ యూత్ అంతా కూడా చాలా మంచి పని చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం అనేది పేదలకు ఆకలి తీర్చడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా యూత్ అంతా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు సంతోషంగా చేసుకుంటూ నిమజ్జనం అయ్యేదాకా కూడా ఏ ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. ఆ గణేషుని ఆశీస్సులు యూత్ క్లబ్ అందరి మీద, అదే సూర్యాపేట పట్టణ ప్రజలందరి మీద కూడా ఉండాలని గణేషుని వేడుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్లో వేగం పెంచి పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 18వ వార్డు సమస్యలపై మంత్రి కోమటిరెడ్డికి విజ్ఞప్తి చేసిన పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పాఠశాల విద్యపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి. రాబోయే కాలంలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రయాణ సమయంలో రోడ్లపై ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్న జిల్లా ఎస్పీ సంతృప్త్ సింగ్. వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్న మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా సూర్యాపేటలో నిరసన ధర్నా. ప్రజలు వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించిన నల్గొండ డీఎస్పీ. భవిష్యత్తుపై ఆశలు ఉంచుకొని జీవితానికి ఒక లక్ష్యమంటూ ఏర్పరచుకోవాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ యశోద.
పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ను 15% నుంచి 30% పెంచాలన్న మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, అధికార ప్రతినిధి గోలి సైదులు. ఘనంగా భక్తాంజనేయ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టినరోజు వేడుకలు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరిన సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్. కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని వాసవి కాలనీలో అన్నదాన కార్యక్రమం. హైకోర్టు తీర్పును హర్షిస్తూ ఆర్ కృష్ణయ్య, ఎర్ర సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీసీ నాయకులు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న మోత్కూరి సందీప్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.